అందరు ఎట్లున్నారు? ఇవాళ మా బ్లాగ్ ఏంటంటే సోల్కి వెళ్తున్నాం. వింటర్లో కొరియా కోసం మాత్రం ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి లాటన్ ఫెస్టివల్. నేను లాస్ట్ టైంది పోస్ట్ చేస్తున్నాను స్మాల్ క్లిప్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఫుల్ వీడియో అయితే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్నో అండ్ వర్షం పడుతుంది. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే మనం ఇవాళ చాలా ప్లేసెస్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మేము ఒక బస్ బుక్ చేసుకున్నాము, అదే 3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తుంది. సో ఆ బస్ మార్నింగ్ 7:30కి అక్కడ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తుంది. సో మనమైతే వెళ్తున్నాము. సో ఇక్కడ కొరియాలో అయితే కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, అలా బుక్ చేసుకుంటే చాలా ఈజీ మనకి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే ఇవాళ మేము 4 ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే మేము బస్సులో స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం 7:30 అవుతుంది, కానీ చూడండి మొత్తం చీకటే ఉంది బయట. కానీ మా సూర్యుడు రాలేడు కొరియాకి. ఆయన టెన్షన్ నేను పెట్టే టెన్షన్ కన్నా ఇంకేముండదు ఆయనకి. మనతో ఉంటే మామూలుగా ఉండదు. అన్ని కలర్స్ మా బస్లోనే ఉన్నాయి లైటింగ్స్. ఫస్ట్ అయితే మనం స్ట్రాబెరీ ఫామ్, నెక్స్ట్ ఇబో వ్యాలీ, దాని తర్వాత నమి ఐలాండ్, నెక్స్ట్ డే ఇంపాంగ్ స్కీ రిసార్ట్ కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మనం స్ట్రాబెరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఎటు చూసినా స్నోయే. ఇవన్నీ పొలాలు మొత్తం నిండిపోయాయి, మొత్తం స్నోతోనే. ఇంకా పడుతూనే ఉంది చిన్న చిన్నగా. అండ్ వే కూడా చూడండి చాలా స్లిప్పరీగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ రైట్ సైడ్ చూడండి, ఇవన్నీ పొలాలే కానీ స్నో పొలాలు అయిపోయాయి. అండ్ ఈ లొకేషన్ నిజంగా చాలా చాలా బాగుంది. మేమైతే కంప్లీట్ గా కంట్రీ సైడ్ అయితే వచ్చేసాం. ఇదైతే విలేజ్, కొరియాలో ఒక పల్లెటూరు దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ టేబుల్ మీద మొత్తం స్నోతో నిండిపోయింది. అండ్ పక్కనే పెద్ద లేక్ ఏదో ఉంది. అండ్ మౌంటైన్స్ మీద స్నో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది వింటర్ సీజన్ కాబట్టి పర్టికులర్ గా ఈ టైంలో స్ట్రాబెరీస్ అనేవి కాస్తాయి ఇక్కడ. చలి మాత్రం మామూలుగా పెట్టట్లేదు. నేనైతే ఈ ఫైర్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇంకైతే ఫామ్ లోకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి, ఇండోర్ లో మొత్తం స్ట్రాబెరీ ఫామే. నేనైతే ఫస్ట్ టైం చూడ్డాము స్ట్రాబెరీ ఫామ్, ఎప్పుడు చూడలేదు. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్ గా ఎంత క్యూట్ స్ట్రాబెరీస్ ఉన్నాయో. అండ్ ఇక్కడ చూడండి కచ్చివి కూడా కనిపిస్తున్నాయి అండ్ చాలా బాగున్నాయి. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా భలే చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఎక్కడ మట్టి కూడా ఎక్కువ స్ప్రెడ్ అవ్వద్దని చెప్పి మొత్తం నీట్గా మొత్తం కవర్ చేసి మరి మొత్తం ఒక యూనిఫామ్గా పెట్టారు అండ్ నీట్గా అరేంజ్ చేశారు. అండ్ చాలా ఎమ్మి స్ట్రాబెరీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మాకు ఆల్రెడీ 2 బాక్సెస్ ఇచ్చారు. ఈ బాక్స్ నిండా మనం నింపుకోవచ్చు అండ్ కావాల్సిన స్ట్రాబెరీస్ అన్ని కూడా తినొచ్చు. సో మేము అలా చూసుకుంటా అలా నడుచుకుంటా అయితే వెళ్తూ ఉన్నాము. ఎమ్మి స్ట్రాబెరీస్ చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే మనం తెంపి తింటున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉన్నాయి. మాకు ఇచ్చిన 2 బాక్సులు అయితే నింపేసాము, ఇంకా ఇవి మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి ఎలా మెయింటైన్ చేశారో. ఇక్కడ కింద అసలు మట్టి కింద కూడా పడకుండా మొత్తం ఒక పైననే మొత్తం అరేంజ్ చేసేసారు. అండ్ వీటికి భలే కాసాయి కదా ఈ స్ట్రాబెరీస్. అండ్ ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వీటికి కొంచెం టెంపరేచరు అండ్ లైటింగ్స్, వాటరింగ్ అన్నీ యూనిఫామ్గా భలే అరేంజ్ చేశారు. బాగుంది కదా. ఇక్కడ ఉన్న స్ట్రాబెరీస్ తో ఇక్కడ ఫ్రెష్ స్ట్రాబెరీ జామ్ కూడా తయారు చేసి అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి ఒకటి 6000 వాన్స్ అంటే 400 రూపీస్ మన కరెన్సీలో. ఇంకా అదే కాకుండా ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు. సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9 అవుతుంది. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తున్నాము. సో ఇక్కడ ఫ్రెష్ బ్రెడ్స్తో అండ్ ఎమ్మి స్ట్రాబెరీ జామ్తో అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మీకు కాసేపు వాకింగ్ అయితే వచ్చాను. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. కానీ చెట్లకి లీవ్స్ అన్నీ ఇలా ఎండిపోతేనే కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. వింటర్ కదా, లీవ్స్ ఏమీ ఉండవు, మొత్తం రాలిపోయాయి. అండ్ ఇక్కడ చూడండి ట్రాక్టర్ కనిపించింది, సేమ్ మన ఇండియాలో ఉన్నట్టే ఉంది కదా ఈ ట్రాక్టర్. అండ్ మేము వెళ్దాం పదండి, నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే ఇబో వ్యాలీ, అది ఐస్తో ఉంటుంది ఆ వ్యాలీ. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి జస్ట్ ఒక 1 అవర్ ఉంది. ఇంకా ఫైనల్గా అయితే మేము ఆ ప్లేస్ దగ్గరికి కూడా రీచ్ అయిపోయాము.
ఇంకా స్నో పడుతూనే ఉంది చిన్న చిన్నగా. స్టార్టింగ్ పడ్డప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. సో తర్వాత మాత్రం చలి చంపేస్తుంది, మామూలుగా చలి పెట్టట్లేదు. స్టిల్ అయినా సరే మేమైతే ఈ గొడుగు పట్టుకొని మరి ఈ స్నోలో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఏం కనిపించిందో చూడండి, టైగర్. వీళ్ళు ఎవరైనా టైగర్ లాగా బిహేవ్ చేస్తారా? అండ్ ఇక్కడ చూడండి లొకేషన్ మొత్తం, ఇక్కడ సైడ్కి రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళ మీద మొత్తం స్నో అయితే పడిపోయింది. అండ్ ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ ఈ స్టెప్స్ మీద పైకి వెళ్తే ఒక మౌంటైన్ ఉంటుంది, లైక్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అంత ఎక్కే అంత ఓపిక మనకి లేదులే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాశారు కానీ మొత్తం కొరియన్లో ఉంది. సో వావ్, ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, నిజంగా చాలా చాలా బాగుంది ఈ లొకేషన్. ఇలాంటి లొకేషన్స్ లో చాలాసేపు ఉండాలి అనిపిస్తుంది కానీ మామూలుగా చలి పెట్టట్లేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ కింద మొత్తం చాలా స్లిప్పరీగా ఉంది. అండ్ ఇక్కడ ఒక లేక్ టైప్ ఏదో ఉంది, మొత్తము ఫ్రీజ్ అయిపోయింది ఈ స్నో వల్ల. మొత్తం చాలా అంటే చాలా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వాక్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ చెక్క మీద మొత్తం ఈ స్నో వేసడం వల్ల ఆ స్నో కూడా ఐస్ లాగా టర్న్ అయ్యి చాలా స్కిడ్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి వ్యాలీ దగ్గరికి అయితే వచ్చేసాము. వావ్, నేనైతే నా లైఫ్లో చూడడమే ఫస్ట్ టైము. ఇదంతా ఐస్తోనే ఉంది. వాహా, ఏమన్నా ఉందా? పదండి మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఇక్కడ ఏదో రాశారు బోర్డు మీద, మనకు అర్థం కావట్లే. అండ్ ఇక్కడ చూడండి వాటర్ మొత్తం ఐస్ లాగా టర్న్ అయిపోయింది. అండ్ ఇక్కడ టెంపరేచర్ గెస్ చేయండి ఎంత ఉంటుందో. -లో ఉంది ఫ్రెండ్స్. అండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది ఒక వాటర్ ఫౌంటైన్ అనుకుంటా, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. నిజంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి యూనిక్ ఎక్స్పీరియన్స్, నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడా కొరియాలోనే. చాలా బాగుంది ఈ వ్యాలీ. అండ్ ఇక్కడ పక్కన చూడండి మొత్తం స్నో ఎలా పడుతుందో. ఇక్కడ చెట్ల మీద ఇళ్ళ మీద మొత్తం నిండిపోయింది. ఎటు చూసినా మొత్తం వైట్ స్నోనే ఉంది. లొకేషన్ కూడా నిజంగా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇక అవే కాకుండా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూడండి వ్యూస్. మేమే అనుకుంటే చాలా మంది టూరిస్ట్ వాళ్ళు అయితే వచ్చారు ఈ ప్లేస్ చూడడానికి. సో ఇది వింటర్ టైంలో ఈ ప్లేస్కి అయితే చాలా మంది విజిట్ చేస్తూనే ఉంటారు. అండ్ కింద మొత్తం ఫ్రోజన్ అయిపోయింది, అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కింద అంతా. వావ్, నిజంగా ఇంత పెద్ద వ్యాలీయా? ఏమన్నా ఉందా? అండ్ ఇక్కడ చూడండి మనం దిగి కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఇక్కడ ఏం బొక్క ఉంటుందో మనకు అర్థం కాదు, అలా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అండ్ అలా మేము కొంచెం వీడియోస్ ఫొటోస్ కూడా అలా తీసి ఇంకా వచ్చేసాం. అండ్ ఈ చెట్ల మీద చూడండి ఎంత స్నో అయితే మొత్తం పేరుకుపోయిందో. ఇంకా పదండి ఇంకా నెక్స్ట్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఏ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము అంటే నమి ఐలాండ్. ఇది కొరియాలో అంటే చాలా ఫేమస్ ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ ఆటంలో అయితే ఇంకా బాగుంటుంది. మేమైతే వింటర్లో అయితే వచ్చేసాము ఈ ఐలాండ్ దగ్గరికి. అండ్ ఈ ఐలాండ్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటైతే జిప్ వైర్ అని ఉంటుంది, ఇలా జిప్ లైన్లో వెళ్ళొచ్చు ఈ ఐలాండ్కి. ఇంకా మేము యాజ్ యూజువల్ జిప్ లైన్లో వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి ఇంకా మేమైతే ఇక్కడ క్రూజ్లో అయితే వెళ్తున్నాము. ఒక చిన్న మినీ క్రూజ్ అయితే ఉంటుంది. సో ఇంకా టికెట్స్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నాము. టికెట్స్ వచ్చేసి పర్ పర్సన్ 13,000 కొరియన్ వాన్స్, అంటే ఆల్మోస్ట్ మనకి 700 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. సో అప్ అండ్ డౌన్ ఉంటుంది రౌండ్ ట్రిప్. సో ఇంకైతే వచ్చేసింది మన క్రూజ్ అయితే వెయిట్ చేస్తుంది, ఇంకైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు మనతో పాటు. వీళ్ళకి అసలు చలి పెట్టట్లేదా ఏంటి? కొరియన్స్కి సమ్మర్ కన్నా ఎక్కువ వింటరే ఇష్టం అంట. సమ్మర్ తట్టుకోవడం వీళ్ళ వల్ల అస్సలు కాదు, వింటర్ అయితే ఎంజాయ్ చేస్తారంట ఎక్కువగా, అది నేను విన్నాను. అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. మన ఇండియా ఫ్లాగ్ ఎక్కడుందబ్బా అని చెప్పి నేను వెతుకుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. మౌంటైన్స్ మీద మొత్తం స్నో అయితే నిండిపోయింది. ఫైనల్గా అయితే ఇండియా ఫ్లాగ్ కనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. మన ఇండియన్స్ వేరే కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ మన ఇండియా ఫ్లాగ్ చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒక తెలియని హ్యాపీనెస్. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్లాగ్ దగ్గర అయితే ఫొటోస్ దిగుతున్నారు. సో నేను కూడా మన ఫ్లాగ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాను. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. వావ్, ఇంకా లైట్గా వర్షం పడుతూనే ఉంది. అండ్ మొత్తం పేరుకుపోయింది ఆ మౌంటైన్స్ మీద. నిజంగా క్రేజీ ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. ఇంకా మా క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి నిజంగా చాలా బాగుంది కదా.
మనం ఇప్పుడు మెయిన్ ల్యాండ్ నుంచి బుడ్డి నమి ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము క్రూజ్లో. దీనికి ఓన్లీ 5 minutes పడుతుంది అంతే టైం. అయిపోయాము. దీని పేరు వచ్చేసి నమి ఐలాండ్. అండ్ జర్నీ కూడా ఇంత షార్ట్ జర్నీ, చాలా షార్ట్ జర్నీ. 5 minutesలో ఈ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దిగంగానే నాకు ఒక సర్ప్రైజింగ్ అనిపించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి ఏదో ఉంది, వెళ్ళి చూద్దాము దగ్గరికి వెళ్ళి. అండ్ మేము మాకు వచ్చిన దాంట్లోనే ఇప్పుడు రిటర్న్ అయితే వేరే వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మేము కాసేపు ఇందులో స్పెండ్ చేసి వెళ్తాము. అండ్ ఇక్కడ చూడండి ఎంత న్యాచురల్ గా ఫామ్ అయ్యింది. ఇక్కడైతే ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. సో ఆ వాటర్ ఫౌంటైన్ కాస్త ఇలా ఫామ్ అయ్యింది ఐస్తో. ఇదంతా స్నో అండ్ ఐస్ మిక్స్తో అయితే ఫామ్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా యూనిక్గా ఉంది. ఈ ఐడియా కూడా భలే ఉందా ఉంది. అండ్ ఇక్కడ ఇదే ఎంట్రన్స్లోనే 2 బొమ్మలు అయితే ఉన్నాయి, అమ్మాయి అబ్బాయి, మస్తు క్యూట్ ఉన్నాయి కదా. వెల్కమ్ టు ద నమి నారా రిపబ్లిక్ ఉంది. సో ఇది నమి ఐలాండ్ అంటారు. అండ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ చాలా ఫ్లాగ్స్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ నుంచి అయితే వెల్కమ్ అయితే పెట్టారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఉన్నాయి. మన ఇండియా ఎక్కడ ఉంది అబ్బా అని చూస్తున్నా, ఇక్కడ ఉంది, లాస్ట్లో ఉంది. ఇండియాకి నమస్తే అని పెట్టారు. సో అన్ని కంట్రీస్ వాళ్ళ వెల్కమింగ్ నమస్తే, హాయ్, హలో అయితే పెట్టేశారు. ఇంకా లోపలికి వచ్చాక ఫుల్ చల్లగా ఉంది. ఇదైతే మిస్ అవుతున్నా కదా ఫైర్ని. సో ఇక్కడైతే అందరు పిల్లలు అయితే, బుడ్డి పిల్లలు అయితే మంచి కాపుకుంటున్నారు. సో మనమైతే ఎక్కువ టైం లేదు, ఫస్ట్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. అండ్ ఈ ఐలాండ్ చూడండి ఎంత బాగుంటుందో. మేము ఆల్రెడీ చాలాసార్లు వచ్చాము ఈ ఐలాండ్కి. అండ్ ఇక్కడ స్నో పడుతుంది. సో ఇవాళ కూడా మార్నింగ్ అంతా స్నో పడింది, ఇప్పుడే ఆగిపోయింది స్నో. అండ్ ఈ ఐలాండ్ ఆల్మోస్ట్ ఒక కొరియాలోనే చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఇక్కడ స్నో చూడండి ఇళ్ళ మీద భలే ఉంది కదా. ఇంకా నేను ఈ స్నోతో ఆడుకుంటూ ఉన్నాను. ముందే చలి పెడుతూ ఉంది, ఇంకా ఆడుతూ ఉన్నాను. బట్ చలికాలంలో విండ్ లేకపోతే అంత చలి అనిపించదు. ఇప్పుడు విండ్ అంతగా లేదు, అందుకే మాకు అంతగా చలి అనిపించట్లేదు. ఇక్కడైతే వెల్కమ్ టు నమి ఐలాండ్ అని ఒక మ్యాప్ అయితే ఉంది. ఈ మ్యాప్ బట్టి మొత్తం మనం తిరగొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ఇలాంటివి అయితే పెట్టారు. అండ్ ఈ బొమ్మలు కూడా భలే క్యూట్ ఉన్నాయి కదా, మస్తు క్యూట్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూర్చోలేము, టేబుల్స్ మీద మొత్తం స్నోయే ఉంది. ఇక్కడ వాక్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే మొత్తం ఎటు చూసినా స్లిప్పరీగా ఉంది. స్నో కాస్త ఐస్ లాగా టర్న్ అయిపోయింది, మొత్తం జారిపోతూ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఉన్నాయి ఏవో కంట్రీస్, అన్ని కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ వెల్కమింగ్ అయితే పెట్టారు, లైక్ అన్ని కంట్రీస్కి పెట్టారు. సో వేరే ఏ కంట్రీలో వాళ్ళ లాంగ్వేజ్లోనే రాశారు, భలే ఉంది కదా. సో మనకి ఇక్కడ కూడా రాశారు, మన ఇండియా కనిపిస్తుంది, నమస్తే హిందీలో రాశారు. మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి మన ఫ్లాగ్ కూడా ఉంది, ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్. అండ్ పక్కనే నమస్తే అని రాశారు. సో ఇక్కడైతే నమి ఐలాండ్ అని చెప్పి అక్కడ స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ టైప్. సో అక్కడ అయితే చాలా మంది అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ ఈ లొకేషన్ మీరు ఏ కే డ్రామాలైనా చూసారా? నేనైతే చాలా కే డ్రామాస్లో అయితే చూశాను ఈ లొకేషన్. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సమ్మర్లో ఇదంతా వాటర్ పాండ్ ఉండేది, ఇప్పుడు కాస్త మొత్తం ఫ్రోజన్ పాండ్ అయిపోయింది ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి. కానీ లాస్ట్ టైం కొన్ని దీంట్లో ఫిషెస్ కూడా ఉండే, ఏమైపోయాయో ఏమో, అవన్నీ కింద లోపలిలోనే ఉన్నాయి అనుకుంటా. అండ్ ఇక్కడ దీనిపైన కొందరు నడిచారు కూడా, అసలు నడవకూడదు. అండ్ ఇక్కడైతే స్లైడింగ్ ఉంది, సో పైకి వెళ్ళి మనం స్లైడింగ్ కూడా చేయవచ్చు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్టే ఈ ఐలాండ్లో కొన్ని యాక్టివిటీస్. అండ్ మా ఆయన వీడియోలో అస్సలు కనిపించరు, అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు తనకి. నేనే మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ పెడుతూ ఉంటా. అండ్ ఇక్కడ బుడ్డి పిల్లలని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. స్నో మ్యాన్ అయితే చేశారు. అండ్ పక్కనైతే డక్స్ కూడా పెట్టారు, బుడ్డి డక్స్, భలే ఉంది అసలు. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకో పాండ్ ఉండేది, మొత్తం ఫ్రోజన్ అయిపోయింది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి చూడండి మీరు, అక్కడ వరకు ఎవరో నడుచుకుంటూ వెళ్ళారు. ఏం క్రేజీ పిల్లలో ఏమో వీళ్ళు. మనం కూడా ఒక్కొక్కసారి ఇలానే తీట పనులు చేస్తుంటాం కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అండ్ ఇక్కడ మనకు ఒక ఫోన్ కూడా కనిపించింది, కానీ ఇక్కడ ఎవరిదో ఫోన్ ఇక్కడ పడేశారు, కానీ ఎవరు ముట్టుకోవట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ వారే వచ్చి తీసుకుంటారు ఆ ఫోన్, కాబట్టి ఎవరు ముట్టుకోరు. అండ్ ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ర్యాబిట్ కనిపించింది, క్యూట్ ర్యాబిట్. ఏ హాయ్, ఎలా ఉన్నావు, బాగున్నావా? అండ్ ఇందులో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ మనకి చికెన్ అనేది చాలా తక్కువ అవైలబుల్ ఉంది, ఎందుకంటే ఎక్కువ పోర్క్ బీఫ్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ ఇక్కడైతే ఫొటోస్ జోన్ అని ఒక అటు ఉంది. సో లోపలికైతే వెళ్దాము, బయట ఫుల్ చలి పెడుతుంది. సో లోపలికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్దామని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఒక 10 minutes అలా ఉందామని చెప్పి. లోపల అయితే ఫోటో బూత్, మనం ఫొటోస్ కూడా దిగొచ్చు. సో ఇక్కడ అవే కాకుండా ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, ఇవి క్యూట్వి, ఇవన్నీ పెట్టుకొని కూడా మనం ఫొటోస్ దిగొచ్చు. ఇంకా బయటికి వచ్చేసాము దిగేసి. అండ్ ఇక్కడ చూడండి పీకాక్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. పీకాక్ చాలా అందంగా ఉంటది ఈ పీకాక్. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడికి ముందుకు వచ్చాక చాలా రెస్టారెంట్స్ అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏదో ఫౌంటైన్ ఉంది, కానీ మొత్తం ఈ చలికి ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది, మొత్తం ఐస్ లాగా అయితే ఫామ్ అయిపోతుంది. సో అదే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అనిపిస్తుంది. మస్తు క్యూట్గా ఉంది కదా. వావ్, ఈ ఫౌంటైన్ కాస్త ఇలా ఐస్తో ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మన ఇండియా గేట్, రెప్లికా ఇండియా గేట్ అయితే ఇక్కడ ఉంది. నేనైతే చూడడం ఫస్ట్ టైం. వావ్, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇక్కడ ఇండియా గేట్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఒక బోర్డ్ అయితే ఉంది. దిస్ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ఇండియా గేట్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ, ఇండియా. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ April 2022 అండ్ టు సెలబ్రేట్ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ నమీ ఐలాండ్ అండ్ ఇండియా. వా, ఇక్కడ చూడండి ఎంత ప్రౌడ్ మూమెంట్. మన ఇండియా గేట్ గురించి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఒక రెప్లికా ప్రోడక్ట్ లెక్క భలే బిల్డ్ చేశారు, అది కూడా ఫేమస్ నమీ ఐలాండ్ లో. రీసెంట్ గా క్రిస్మస్ కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి మంచిగా స్నో మ్యాన్లతో భలే క్యూట్ గా పెట్టారు. అండ్ క్రిస్మస్ తాత కూడా ఉన్నారు, భలే ఉంది కదా. అండ్ బ్యూటిఫుల్ నమీ ఐలాండ్. చాలా దగ్గర ఈ బెంచెస్ అయితే ఉన్నాయి, బట్ కూర్చుందామంటే దాని మీద మొత్తం స్నో అండ్ వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి కొన్ని పోస్టర్స్ అయితే పెట్టారు, కే డ్రామా లొకేషన్. ఇది కే డ్రామా ఎప్పుడైనా చూసారా, వింటర్ సొనాటా. అండ్ ఇక్కడైతే చాలా క్లిప్స్ అయితే షూట్ చేశారనుకుంటా, అది కూడా వింటర్ లోనే ఉంది మొత్తము. అండ్ ఇక్కడైతే ఇదే కాకుండా చాలా ఫిలిమీ లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ ఏరియా చూడండి, నార్మల్ గా అయితే ఇప్పుడు ఇలా ఉంది, ఆటమ్ లో రావాలి, మొత్తం ఎల్లో కలర్ తో నిండిపోతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ అలా మొత్తం ఈ ఐలాండ్ మొత్తం చుట్టూ తిరిగి చూసుకుంటూ ఇంకైతే వెళ్తున్నాము. కొన్ని హోటల్స్, కొన్ని రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే చాలా మంది కూర్చొని ఒక చిన్న యాక్టివిటీ అయితే చేస్తున్నారు. ఇవైతే మార్ష్మెలాన్. సో ఇక్కడే కొనుక్కొని ఇక్కడే దీంట్లో కాల్చుకొని మరి తింటున్నారు. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు అంతగా నచ్చలేదు, బట్ ఇక్కడ కొరియన్స్ ఇది ఒక చిన్న యాక్టివిటీ లెక్క అయితే ఎంజాయ్ చేసుకున్నారు, బాగుంది. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అండ్ నవీ ఐలాండ్ అయితే చాలా బాగా ఉంది, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇదే ఐలాండ్లో లాస్ట్ టైం మేము హోలీ కూడా సెలబ్రేట్ చేసాము, ఆ వీడియోకి మీరు ఇంకా చూడలేదు, ఒక్కసారి వెళ్ళి చూడండి. లోపల షిప్లో ఇలా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బయట ఉండదామంటే చాలా చల్లగా ఉంది, అందుకని లోపల ఉన్నాము. మేము ఇంకా మెయిన్ ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా, బట్ చలి మాత్రం చాలా పెడుతుంది. ఈ లొకేషన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వీడియో తీసింది లాస్ట్ ఇయర్ January 1st, 2024. సో అప్పటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఎప్పుడు కుదరలేదు. వింటర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మేము నెక్స్ట్ డే రోజు ఎంగ్పాంగ్ స్కీ రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక టికెట్స్ తీసుకోవచ్చు, మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో మేము స్కీయింగ్ చేయట్లేదు కాబట్టి ఈ టికెట్స్ అయితే మేము తీసుకోవట్లేదు. ఫుల్ డే, హాఫ్ డే ప్యాకేజెస్ అయితే ఇక్కడ ఉంటాయి. స్కీ చేసే వాళ్ళకైతే ఇది వచ్చి హెవెన్ ప్లేస్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ చాలా ఒలింపిక్స్ కూడా జరిగాయి. అండ్ చాలా మంది స్కీయర్స్ అయితే ఇక్కడికి అయితే వస్తారు కంపల్సరీ. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, లోపల అయితే మనకి కేబుల్ కార్ ఉంది అండ్ ఫుడ్ సెషన్ కూడా ఉంది. అండ్ అవే కాకుండా ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి, మన లగేజ్ ఏమన్నా ఉంటే అక్కడ అందులో పెట్టేయచ్చు. అండ్ లోపల చాలా అంటే చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్కీ బోర్డ్ రెంటల్స్ కూడా ఇస్తారు. అండ్ పైకి అయితే వెళ్దాం పదండి. అక్కడైతే కేబుల్ కార్ ఉంటది, మనకి స్కీయింగ్ ఎలాగో రాదు కాబట్టి ఇంకా కేబుల్ కార్ రైడ్ అయితే చేద్దాము. అండ్ ఇంకా స్నో పడుతూనే ఉంది. ఈ లొకేషన్లో అయితే నిజంగా చాలా కే డ్రామాస్ అయితే జరిగాయి.
ఇది వచ్చేసి వింటర్ సొనాటా, ఇంకోటి అయితే గోబ్లింగ్. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చూసాను. ఈ గోబ్లింగ్లో అయితే హీరోయిన్ ఇక్కడ వర్క్ చేస్తుంది. సో ఇంకా మనం కేబుల్ కార్కి అయితే ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఈ రైడ్ వచ్చేసి 25,000 కొరియన్ వాన్స్, అంటే మనకు 1200 రూపీస్ పడుతుంది మన కరెన్సీలో రౌండ్ ట్రిప్. అండ్ లోపలికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే డిస్ప్లేలో అయితే మొత్తం యాక్టివిటీస్ అయితే చూపిస్తున్నారు. ఇంకా మన కేబుల్ కార్ అయితే ఎక్కుదాం పదండి. మేము ఫైనల్గా అయితే ఎక్కేసాము. అండ్ ఇంకా పైకి వెళ్తుంటే చూడండి కార్లని ఎంత చిన్నగా కనిపిస్తుందో. మొత్తం పార్కింగ్ లాట్ మొత్తం నిండిపోయింది. అండ్ పైనుంచి స్కీయర్స్ అందరు వస్తున్నారు చూడండి. ఇంటి కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ స్కీయింగ్ చేసుకుంటా. వావ్, ఒక్కసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం చెట్ల మీద మొత్తం స్నోయే. ఈ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 7 mountains వరకు మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. కేబుల్ కార్లో వెళ్తున్నాం కాబట్టి ఇంకా లైవ్లో అయితే ఇంకా బాగుంది. వీడియోలో నేను సరిగా క్యాప్చర్ చేయలేకపోతున్నాను. నిజంగా చాలా బాగుంది. ఫైనల్గా అయితే పై వరకు అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక కూడా యాజ్ యూజువల్ ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్కై వాక్ వెళ్ళడానికి అయితే లిఫ్ట్ ఎక్కుతున్నాము. 4 floors ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. వావ్ వావ్, ఏమన్నా ఉందా? ఆహా, చెట్లు అయితే నిండిపోయాయి. అక్కడ ఒక టాప్ పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మనం వాక్ చేసుకుంటూ అయితే వెళ్దాము. ఇంకా పైకి వచ్చాక స్కై వాక్ అయితే క్లోజ్ చేశారు. ఇవాళ అయితే ఫుల్ స్నోఫాల్ ఉందని చెప్పి మొత్తము క్లోజ్ చేశారు. అక్కడికి వెళ్తే మనం స్కిడ్ అవుతామని చెప్పి. అండ్ ఇక స్కీయర్స్ అందరు వస్తున్నారు చూడండి. ఇక్కడ ఇంకో కేబుల్ కార్ కూడా ఉంది. ఈ లొకేషన్లో చాలా కే-డ్రామాస్ అయితే షూట్ చేశారు. గోబ్లింగ్, వింటర్ సొనాటా, ఇంకా 2-3 కే-డ్రామాస్ అయితే షూట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఇంత బుడ్డి పిల్లలు కూడా స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కింది వరకు. అండ్ నిజంగా చాలా చలి పెడుతుంది. ఇక్కడ చూడండి చెట్ల మీద స్నో ఎలా పడిందో. మొత్తం స్నో చెట్ల లెక్క ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం హైకింగ్ ఉంటుంది, మనం వెళ్దాం పదండి. కానీ వే మొత్తము స్నోతో చెట్లతో నిండిపోయింది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఎక్కడ ఏముంటుందో మనకి తెలియదు. కానీ చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు. సో ఈ చెట్లు చూడండి ఎట్లా మొత్తం వంగిపోయాయో. దారి కూడా మనకి సరిగా లేదు, కొంచెం వంగి మరి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ప్లేస్ అయితే ఎంత బాగుందో. వాహ్, నేనైతే ఫస్ట్ టైం ఒక స్నో ప్రపంచంలోకి వచ్చిన ఫీల్ అయిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ చెట్ల మీద ఆకులు లేవు, మొత్తము స్నోయే ఉంది. అది కూడా చూడ ఒక లేయర్గా భలే ఫామ్ అయింది. మీకు అక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి హైయెస్ట్ పీక్ పాయింట్. సో అక్కడి వరకు అయితే మనం వెళ్దాం ఇవాళ. అక్కడికి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ చేద్దాము మనం ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ డ్రోన్ ఎగరేయాలి, చాలా బాగుంటుంది. ఐ థింక్ ఏం కనిపించదు అనుకుంటా, ఎందుకంటే మొత్తం ఫాగ్తో నిండిపోయింది, స్నోతో కూడా నిండిపోయింది. జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. పిల్లలతో వస్తే మాత్రం కొంచెం కష్టము ఇలాంటి ప్లేసెస్, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది కపుల్స్, కొరియన్స్, టూరిస్టులు చాలా మంది అయితే వస్తున్నారు. అండ్ వాళ్ళందరూ కొందరు మాట్లాడుతున్నారు, కొందరు పలకరిస్తున్నారు. అలా అందరితో పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాము. అండ్ ఈ చెట్ల మీద చూడండి ప్రతి చిన్న కొమ్మ మీద కూడా స్నో అనే ఒక లేయర్ లెక్క ఫామ్ అయిపోయింది. చాలా అందంగా ఉన్నాయి కదా ఈ చెట్లు కూడా. ఎంత బాగుందో కదా. ఈ వే అంతా ఇలానే ఉంది, నడుచుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ మాకు చాలా మంది కొరియన్స్ అయితే కలిశారు. సో మేము మాట్లాడాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. వా, మొత్తం నిండిపోయింది. మౌంటైన్స్ మొత్తం స్నోతో నిండిపోయాయి. ఇక్కడ నుంచి వ్యూ నిజంగా చాలా బాగుంది. ఇంకా మనం ఇంకా వెళ్దాం పదండి, ఇంకా ముందుకు అయితే వెళ్దాము. వావ్, చాలా అంటే చాలా స్లిప్పరీగా ఉంది. పిల్లలతో వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే నేను అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే మనం నడవడమే చాలా కష్టంగా ఉంది, ఇంకా పిల్లలతో వస్తే ఇంకా అంతే. నేనైతే 2 సార్లు జారి పడ్డాను కూడా. బట్ ఇట్స్ ఓకే, ఇలాంటివి మనకి తగులుతూనే ఉంటాయి. ఇక్కడ మధ్యలో అయితే కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా చిట్టి చెక్క బ్రిడ్జ్లు అయితే పెట్టారు. ఇవైతే చాలా హెల్ప్ఫుల్ ఉన్నాయి, ఎందుకంటే మనకి పైకి ఎక్కుతూ ఉంటే జారిపోతుంది. ఇలా చెక్కతో ఉండడం వల్ల కొంచెం పట్టుకొని మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము. అండ్ ఇక్కడైతే చాలా స్కిడీగా ఉంది. ఫైనల్గా అయితే పీక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఫైనల్గా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంత చలిలో ఇక్కడ వరకు వస్తానని చెప్పి అనుకోలేదు. బట్ ఫైనల్గా అయితే వచ్చాను. ఎలా అయినా ఇక్కడ నుంచి వ్యూ చూద్దామని చెప్పి. వాహ్, ఇక్కడ నుంచి వ్యూ ఏమైనా ఉందా? అసలు ఏం కనిపించట్లేదు, బట్ కనిపిస్తుంది, చూపిద్దాన్ని. అండ్ ఇక్కడ ఏదో రాక్ ఉంది. అండ్ 1458 meters అంట దీని మీద రాసి ఉంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద కొరియన్ ఫ్లాగ్ కూడా ఉంది. వా, ఇక్కడ చూద్దాం వ్యూ ఎలా ఉందో. వా,
ఇక్కడ చెట్లన్నీ వంగిపోయాయి స్నో వల్ల. అండ్ మౌంటైన్స్ మీద కూడా స్నో చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బట్ గాలి అయితే ఒక రేంజ్ లో వస్తుంది. చలి అస్సలు భరించలేకపోతున్నాము. మామూలుగా గాలి రావట్లేదు ఇక్కడ. పక్కన ఏమీ కనిపించట్లేదు, మొత్తం వైట్ వైట్, ఒక వైట్ ప్రపంచంలోకి వచ్చేసినట్టు ఉంది. ఎటు చూసినా వైటే, ఒక క్లౌడ్ లో ఉన్నట్టే ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు అక్కడ దూరంగా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఇంతకుముందుకు మనం లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి చూసాం కదా, అక్కడ నుంచి వ్యూ. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. కానీ చూడనీకేమో చాలా దగ్గరగా ఉంది, బట్ చాలాసేపు మేము వాక్ చేసాము, చాలా స్టంట్లు చేసి మరి ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేస్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి మీరు. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడైతే తిరిగి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అదే కేబుల్ కార్లో. ఈ వీడియోలో మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా నా ఛానల్లో చాలా కొరియా వ్లాగ్స్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 10K subscribers. I'm so happy. Bye bye. See you in the next vlog.